ఏడ్చిన యవసం రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడతాయి అనోళ్ళ. ఇప్పుడు మన రాజ్యం ఎట్లున్నది, మన రైతులు ఎట్లున్నారు మీరే చెప్పుర్రి. కాదు, యూరియా బత్తాలు ఇయ్యక రైతులను మన సర్కారు ఎందుకు ఇంతగానం సతాయిస్తుంది? మన రైతులంటే ఎందుకంత కోపం? ఒక్క బత్త కూడా ఇయ్యశత కాకుంటే ఈ సర్కారు ఉంటేంత ఊడుతెంత? ఇగో గిట్లనే అనుకుంటుర్రోల్లా యూరియా సెంటర్ల కాడ మన రైతులు కాదా మరి? ఎంత గోస పాపం రైతుల తాన్లాట చూస్తుంటే నాకే కాండ్లో పొంట నీళ్ళు అత్తా అన్నాయి. ఆగో ఇన్నారా ఇలా తన్లాట చూసిర్రా? బోదికు యూరియా బత్తాలు దాచిపెట్టుకొని ఇగో ఇట్లా నానో డబ్బాలు వాంచుతున్నారట మహానుభావులు. ఇక కోపం రమ్మంటే రాదా? రైతులే బత్తాలను అందరికీ చూయించుకుంటా వాళ్ళు ఇచ్చిన డబ్బాలను వలగొట్టి మరీ నిరసన చేసిర్రు. ఆదిలాబాదు, మంచిర్యాల, కరీంనగర్, ఖమ్మము, నల్గొండ, నిజామాబాదు, మెదకు, సిద్దిపేట, కామారెడ్డి, రంగారెడ్డి, సంగారెడ్డి గిట్లా ఏ జిల్లాలో చూసుకో, ఏ ఊరు చూడు ఇగో ఈ కోసనే కనబడతా అన్నాయి. యూరియా సెంటర్ల కాడ కిలోమీటర్ల పొడుగుత లైన్లు, చెప్పుల వరుసలు. ఇగో ఇటు చూడు, పాపం వానల దడుచుకుంటా మరి యూరియా బత్తాల కోసం ఎదురు చూస్తారు. అసలు ఎందుకు మన రైతులకు గింతగానం కష్టం? ఏం పాపం చేసిర్రని ఇలాకు గి శాపం? ఈ ఓటీపీ లేకుండా ఇస్తే ఇదివరకు అయిపో. ఓటీపీ కోసము గంటలు పడుతుంది. ఒక దగ్గర దొరకపోవట్టు. ఇప్పుడు మొన్న రూపాయలైనా మారిపోయినాం. ఊరు పోకుండా మరిపోవడుతుంది. మళ్ళీ ఇయ్యాలి వస్తే లైన్ మళ్ళీ ఒకటే 5-6 ఎకరాలు అయితే వేడి సరిపోతే మన సంస్థలు ఎర్రబడిపోయింది. మక్క ఖరాబ్ అయింది, వరి ఖరాబ్ అయింది. రేవంత్ రెడ్డికి ఇంకా మళ్ళీ ఎత్తామా ఓట్లు? సిద్దిపేట వెళ్తే అర్బన్ వాళ్ళకి ఇస్తామని అంటుర్రు. రూరల్ వాళ్ళకి అక్కడనే రాఘవపూర్లా, ఇక్కడ చిన్నగుండెల్లో, ఇరుకోర్లో ఇస్తారని చెప్పారు. ఎక్కడికి పోయినా 150 బస్తాలు వస్తున్నాయి. 150-200 బస్తాలు వస్తున్నాయి. వచ్చేది 500-600 మంది వస్తున్నాం. 2-3 గంటలు లైన్ కట్టుడు అవుతుంది. లైన్ కట్టిన తర్వాత మళ్ళీ రిటర్న్కి వెళ్ళిపోవడం అవుతుంది. ఇక ఈ రోజు వచ్చింది. మేము ఎప్పుడు పొద్దున్న 7 గంటలకు వచ్చినాం. వంట కూడా వేసుకోలేము, టీ దాగి వచ్చినాం. ఇక ఇప్పటి వరకు కూడా అక్కడ 2 గంటల లైన్ కట్టినాము. ఇక్కడ ఓటీపీకి సిగ్నల్ వస్తలేదు, ఏమొస్తలేదు. ఇప్పుడు ఇక 12 అవుతుంది. ఇప్పటి వరకు కూడా భోజనం అనేది లేదు. పడి కాపులు కాస్తున్నాము. భార్య భర్త ఇద్దరు లైన్ కడితే చెరొక్క సంచిస్తారు. మరి మొదటికెళ్ళి వస్తున్నా నడమంత్రం ఆగుతురా? ఈ కాంగ్రెస్ చేసిందా? ఏమైంది ఏం కదా అనేది ఏం అర్థమైతలేదు. మంది అయితే ఆగమవుతుర్రు. ఊరికెళ్ళి వచ్చిర్రు. మబ్బులో 4 గంటలకు 3 గంటలకు వెళ్ళి వచ్చిర్రు. ఆడ బీరిపోయారు. ఇప్పుడు 12-1 గంటల అవుతుంది. వాళ్ళు ఎవరికి ఇంకా మరి రాత్రి అయితే తెల్లారితో తెలియదు. ఆ లైన్లు ఏందో ఊటుపాట, ఏందో లైన్లాట, ఏందో ఇదో ఇక ఏదో బాగుతారు. ఆడి రావాలా 3 రావాలా ఒకటే సంచా. మనిషికి ఆడ పొలం మారింది లేదు, మంది జాలింది లేదు. 2-3 నెలల నాటేసిన వస్తుంది, ఈ వరకు ఏది లేదు. వరి పొట్టకత్తుంది. ఏం చేయమంటావు? కోడి కూడా ఉయ్యక ముందే యూరియా సెంటర్ల కాడికొచ్చి నిలబడతారు రైతులు. నడియాం రాత్రైనా ఒక్క బత్తనన్న చేతికత్తలేదు. పనులన్నీ ఈడ్చిపెట్టి కాలు రేఖలు గుంజంగా గంటల కమానం నిలబడ్డా ఆఖరికి పోలీసులు లాఠీ చార్జీలు చేస్తాండ్లు. ఆఫీసర్లు కసిరించుకుంటారు. మరి యూరియా అన్న ఇత్తాన్లా అంటే అది లేదు. ఏదో 10-15 మందికి ఇచ్చి స్టాక్ అయిపోయింది అనుకుంటా తప్పించుకుంటుర్రట. అసలు రైతుల చేతికి యూరియా బత్తాలు రాంది స్టాక్ ఎందుకు అయిపోతుంది? గట్లెట్లా అయిపోతుంది? సంటరోళ్ళేమో బొచ్చడు బత్తాలు పంపినమంటుర్రు. మరి వాళ్ళు పంపిన బత్తాలు ఎవల్మా ఏం చేసిర్రు? కండ్ల ముందే బ్లాక్ లా అమ్ముకుంటుంటే ఈ సర్కారోళ్ళు ఏం చేస్తాండ్రు? పోలీసులు ఎటు పోతుర్రు? అసలైతే షెయి పార్టీ లీడర్లే దగ్గరుండి బ్లాక్ లా అమ్ముకుంటుర్రట యూరియా బత్తాలను. ఇది కాంగ్రెస్ తెచ్చిన యూరియా కర్వని రైతులే అంటుర్రు. అరే ఆఖరికి యూరియా కాడ కూడా లీడర్లు గిట్ల కక్కుర్తి పడితే ఏందన్నట్టు. మాకు యూరియా ఇస్తలేడు, మాకు టోకన్ ఇస్తలేడు. ఈడ తిరిగితే ఆడది ఉరుతుడు, ఆడది పోతే ఆడ ఉరుతున్నాడు. ఒక్క చోట్ల నిలబడి మాకు టోకన్ రాస్తలేడు సార్. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మంచిగా షాపులకు పోయి ఒక షాప్ చిట్టి రాస్తాడు. చిట్టి తీసుకుపోయి ఆటో తెచ్చేది మాకు. ఆటో పైసలు కొట్టి ఆటో తెచ్చేది. ఇప్పుడు మేము వారం రోజుల నుంచి షాప్ మంత్రి దగ్గర తిరుగుతాం.
తిప్పితే ఈడ రాస్తారు ఆడ రాస్తారు అన్ని తిప్పుతారు వాళ్ళ రోజు తిడుతున్నావు చావాల మందు తాగి ఎందుకు అట్లా చేస్తారు ఇంత చెప్పుతో తినాలి ఆయన సర్పంచ్ ఓట్లకు వస్తాడా రేవంత్ రెడ్డి ఈసారి రేవంత్ రెడ్డి ఓటుకు వస్తాడా సర్పంచ్ గెలిపించుకుంటాడా దండాలో దిగుతాడా నిజం చెప్తున్నా ఈ 2 ఏళ్ల సంధి తెలంగాణ రైతులు నరకం అంటే నరకం చూస్తాండ్లోలా మార్పు అంటే మోసం చేసి గోసగుచ్చే మార్పు తెస్తారని మేం కూడా అనుకోలే అని రైతులు ఇప్పుడు చెంపలేసుకుంటూ 10 ఏళ్ళకి ఇట్లుండేనా అసలు గిసొంటి లైన్లు ఎన్నడన్నా కనబడ్డాయా యూరియా లేదు అన్న మాట ఎప్పుడన్నా వినబడ్డదా మరి 10 ఏళ్ల కేసీఆర్ సార్ పాలనలా రైతులు గట్లుంటే ఇప్పుడు గిట్లెందుకు అయ్యారు అప్పుడు దొరికిన యూరియా ఇప్పుడెందుకు దొరుకుతలేదు ఇది ఎవరు కుట్రేషం ఎవరు చేసిన పాపం